కంపల్సరీ త్రాగాలి. అసలు ఏ జబ్బులు లేవండి, అసలు నాకు ఏ జబ్బులు రాకుండా నేను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాను అన్నప్పుడు చంటి పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు ఎవరైనా త్రాగొచ్చు. నేను దీన్ని ఎలా చెప్తానంటే, పండ్ల రసాలు కూరగాయ రసాలన్నీ కూడా రక్తం తయారవడానికి పోషకాలకి చాలా మంచిది అంటాం కదా. ఈ కూరగాయ రసాలు పళ్ళ రసాలు గోధుమ గడ్డితో పోలిస్తే రాగి వెండి లాంటివి. గోధుమ గడ్డి వజ్రం బంగారం కూడా కాదు, అంత డిఫరెన్స్ ఉంటుంది. ఒక 10 గ్లాసులు కూరగాయ రసం తాగే బదులు ఒక 2 గ్లాసులు గోధుమ గడ్డిది అయితే సమానం. అంత న్యూట్రియంట్స్ ఉంటాయి. రక్తానికి డైరెక్ట్ గా కావలసినవన్నీ ఒక్క ట్రిప్ త్రాగితే వెళ్ళి రక్తంలో కూర్చుంటాయి. అంచేత ఈ వయసు ఆ వయసు ఈ జబ్బు ఆ జబ్బు అని లేకుండా ఎవరమైనా త్రాగొచ్చు. కాకపోతే చెప్పలేదమ్మా కదా ఈ గ్లాసులు ఈ రోజు డాక్టర్ గారిని అడిగి రక్తాన్ని ఎక్కించుకోకుండా న్యాచురల్ గా దానికి ఏవైనా పరిష్కారం ఉందేమో కనుక్కుంటాం. డాక్టర్ గారు, సాధారణంగా డాక్టర్లు రక్తం ఎక్కిస్తూ ఉంటారు. ఆ ట్రాన్స్లేషన్ లో కూడా ఏవో అందుకని ప్రకృతి పరంగా రక్తానికి రక్తం పెరగడానికి ఏదైనా మార్గం ఉన్నాయి? రక్తము త్రాగినట్టుగా రక్తాన్ని పట్టించి రక్తం ఎక్కించడాన్ని మానిపించడానికి ప్రకృతి ప్రసాదించిన ఒక దివ్య ఆహారం ఉంది. అది బ్లడ్ బాటిల్ కి ఆల్టర్నేటివ్. అదే గోధుమ గడ్డి రసం. ఇప్పుడంతా ప్రపంచం మైక్రో గ్రీన్స్ అని బాగా ప్రచారం చేసిన జనాలందరూ కాస్త న్యాచురల్ గా మంచి ఆహారం తినే వైపు వచ్చారు. 100 సంవత్సరాల క్రితమే న్యాచురల్ ఫీల్డ్ లో మైక్రో గ్రీన్స్ లాగా గోధుమ గడ్డి పెంచి తినటము త్రాగటం అనేది ఉంది. గోధుమ గడ్డి తాగడం వల్ల రక్తం తాగినట్టే కదా? గోధుమ గడ్డిలో అంత పోషకాలు ఉంటాయండి. అవును, రక్తం త్రాగినట్టుగా రక్తం పడుతుందంటే అతిశక్తిగా అనిపించదు, కానీ ఇది అక్షర సత్యం. గోధుమ గడ్డి కనుక తీసుకుంటే దాని స్ట్రక్చర్, దాంట్లో యాటమ్స్, హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ యాటమ్స్ ఎలా ఉన్నాయో సేమ్ ఈక్వల్ గా గోధుమ గడ్డి స్ట్రక్చర్ అలా ఉందని సైంటిఫిక్ గా ఉన్న ప్రూఫ్ అనమాట. హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ లో సెంట్రల్ లో యాటమ్ లో ఒకటి ఐరన్ ఉంటుంది. గోధుమ గడ్డి మిగతా స్ట్రక్చర్ అంతా హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ లో ఉంది. సెంట్రల్ లో ఐరన్ బదులు ఒక మెగ్నీషియం ఉందంటే, అంటే ఈక్వల్ టు హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఇది. అంచేత మనం త్రాగిన గోధుమ గడ్డి బ్లడ్ లోకి వెళితే దేనికి కొంచెం ఐరన్ అది యాడ్ అయ్యి బోన్ మ్యారోకి వెళ్ళిపోతే బోన్ మ్యారో నుంచి ఫామ్ అవడం ఇమ్మీడియట్ గా బ్లడ్ లోకి మళ్ళీ వదిలేసేటివి స్ట్రక్చర్స్ అంతటినీ కూడా అంత త్వరగా మార్పు వచ్చే న్యాచురల్ ఫామ్ అన్నమాట. అందుకని రక్తం త్రాగినట్టుగా రక్తం పడుతుంది అన్నది ఆ సైంటిఫిక్ గా ఉన్న రీజన్ అది. కాబట్టి అందులో అన్ని విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. అంచేత అసలు బ్లడ్ ఎక్కించవలసిన అవసరం రానంత బాగా పనికొచ్చే నెంబర్ 1 న్యాచురల్ జ్యూస్ బయట